ఎస్వీ న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరిలో B1 కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గనుల శాఖ మంత్రి వెంకటస్వామి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకు పెట్టిన తాడిచెర్ల గన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృషితో తీసుకొచ్చామని, దీని ద్వారా దాదాపు ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆయన అన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాధనాన్ని దండుకుందని, ఉదయం పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కు 1,400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఆధిపత్య పోరు నడుస్తుందని, బావా బాంబరదులు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఉరవలేకపోతున్నారని, నేను ఎమ్మెల్యే అయ్యాక చెన్నూరు, మందమర్రి, కేతనపల్లి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 నెలల్లో సీసీ రోడ్లు, నాలాలు, 30 కోట్లతో అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికి నల్లా నీరు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా భవనాలు చేపడుతున్నామని, చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సంస్థలో ఉత్పత్తి చేస్తున్నారు. మీ అందరికీ అభినందనలు చెప్తూ మంచిగా ఉత్పత్తి చేయండి. ఉత్పత్తి తీసినప్పుడు కంపెనీ మంచిగా చేసి కాంపిటీషన్లో మంచిగా ప్రాఫిట్ చేసుకున్నప్పుడు మన జీతాలు, మన బోనస్లు అన్నీ కూడా పెరుగుతాయని చెప్పి కార్మికులకు అప్పీల్ చేస్తూ ముగిస్తున్నారు. రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడతారు? ప్రజలు కట్టాలి. ఇది ఆలోచించే అవసరం ఉన్నది. కానీ వీళ్ళందరూ మేధావులు. హరీష్ రావు నాకు మంత్రి 3 నెలలు ఇస్తే నేను ఏం సెటరేట్ చేస్తావా నువ్వేమో? నీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారితో మాట్లాడి 400 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ లోన్ సింగరేణి సంస్థకు ఇప్పించి ఆ సంస్థను BIF నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడింది కాకా వెంకటస్వామి. నిరంతరం సింగరేణి సంస్థలు, సింగరేణి కార్మికులకు వారికి CMPF పెన్షన్ ఫండ్స్ రావాలన్నా, వారికి PF రావాలన్నా ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు ఇప్పించడం జరిగింది. ఇప్పుడే నేను లింగాపూర్ గ్రామం, దండపల్లి మండలం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింగరేణి కార్మిక